ఇన్ని రోజుల తర్వాత మన నిరీక్షణకి ఒక ఫుల్ మీల్స్ లాగా, ఒక బిర్యానీ లాగా ఒక టీజర్ని అందించినటువంటి ఆ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. So I want to thank all the media, particularly the media coming from other cities, taking your time. So thanks a lot. Yeah, SK అని చెప్పినట్టు ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు there was a lot of expectations అండి ఫ్యాన్స్ నుంచి, అండ్ అందరు ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు మేక్ ఈ మూవీ డెఫినెట్గా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఇట్ విల్ బికమ్ ద లార్జెస్ట్ మూవీ. ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి. అంటే ఎస్కే అని చెప్పినట్టు వీ హ్యావ్ ద లార్జెస్ట్ ఇండోర్ సెట్ ఈ మూవీకు. సో ఈ మూవీ విల్ బీ డెఫినెట్గా ఇట్ విల్ బీ ఇన్ ద, నేను టాప్ 1 అని చెప్తాను, బట్ ఇట్ విల్ బీ ఇన్ ద టాప్ 3 ఫ్రమ్ ఎ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇట్ విల్ హ్యావ్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. And we are doing with Prabhas garu, the largest icon of the world. Wow. So ante 2024 lo ma company nunchi we disappointed quite a few movies, and annitni compensate chestu this movie will be the biggest one. So chepna gandi is the one of the largest movie avutundani. So many factors already chepnanu, ante it could be, yeah, of course. So anni records beat chesi will be the largest and korutunnanu. So thank you. Vishwas sir, just one little thing that I would want you to, address. What were your interactions with Prabhas garu like, and Maruti sir, when it all started? What was it like? What did you have in mind, or what did they have in mind that they shared with you? If you could share with all of us here. అంటే బేసిక్ ఇది ఈ మూవీ పీపుల్ మీడియాలో చేయడానికి, అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర వి రీచ్డ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను, బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళినాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినానండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో యా, దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో యా, ఆఫ్ కోర్స్ అంటే వి వర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది, బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్, బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్, అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. Wow, thank you so much sir, thank you so much for talking to us. TG Vishwa, క్రియేటివ్ ప్రొడ్యూసర్, మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఈయనంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరు ఉండరేమో ప్రభాస్ గారికి. సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం టీజర్ ఎలా ఉంది అని. మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరు. పీపుల్స్ మీడియాలో విశ్వ గారి తర్వాత ఆ లైసెన్స్ కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమాకి కూడా వర్క్ చేసి ఈ సినిమాని, అంటే ఇద్దరిని ఈ సినిమాలో ఇది మూవీ లాంచ్ కాదు, ట్రైలర్ లాంచ్ కాదు, జస్ట్ టీజర్ లాంచ్. ఈ టీజర్ లాంచ్కే ఇంత రచ్చ చేశారంటే విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో, మీరు ఆ సెలబ్రేషన్ రివిజన్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తుపెట్టుకోండి ఈ పేరు. అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్, ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని, దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి
ఒక 23 ఇయర్స్ కష్టపడి ఈరోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒక మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది. 20 ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా, ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డు మీకు మీరు 10 ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపు ఆ నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ని నమ్మలేదు, తనలో ఉన్న ఒక టాలెంట్ని చెప్పా. డార్లింగ్ మన సినిమా మీద ఎలా చేస్తున్నాడు, డార్లింగ్ నా బెస్ట్ ఇస్తా, నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ ఇస్తా అని చెప్పారు. అదే జస్ట్ టేజర్. ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి, దాని తర్వాత ట్రైలర్ ఉంది, దాని తర్వాత సినిమా ఉంది. December 5న ఇండియా పాన్ ఇండియా షేక్ అవుద్ది. థ్యాంక్ యూ ద రాజా సాబ్. నమ్మిన ఫ్యాన్స్కి లవ్ యూ ఆల్. సో ఇంకా 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 డోస్ చాలా ఉంది, చాలా దాచారు లోపల. సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్స్ అందించిన కార్తిక్ పళని గారికి, అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి, అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి. సో అలాగే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు I started my career as journalist, so I have huge respect to all journalists here who traveled a lot from Delhi, Mumbai, Kerala, Tamil Nadu, Kannada. అందరికీ అన్ని చోట్ల వచ్చిన జర్నలిస్టులకి ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ అలాట్. అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా మారుతి గారు ఒక కల్ట్ బొమ్మిస్తున్నారు. లవ్ యూ ఆల్. Let me tell you, ఒక్కళ్ళు సురేష్ కొండరెడ్డి, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ ఫ్యాన్స్ కోసం ఒక పిక్చర్. ఎస్, అండ్ మారుతి గారి కోసం మనం ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి చెప్దాం. దండాలయ్యా దండాలయ్యా మాకో